ప్రభాస్ ఒక లెజెండ్ గా మారడానికి టైం పడుతుంది. ఎవడిదైనా ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే, ఆడు చేయాల్సిన పని నన్ను చేయమంటాడు. బెత్తర్ నా కొడుకు. మోహన్ లాల్ గారు ఒక లెజెండ్. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ పడు. ఎవడైనా నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు డబ్బులు ఇమ్మను, నేను సలహాలు తీసుకుంటాను. ఉచిత సలహాలు ఇవ్వను. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? వచ్చేవాళ్ళు ఏదో ఒక సలహా చెప్పాలి, ఈ మంచి గోరే కదా చెప్తాను. వెరీ గుడ్, డబ్బులు ఇచ్చి చెప్పు నాకు. అక్కడ ఏమేమి చేస్తున్నావురా నువ్వు? ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికి. నా ఫ్రెండ్సే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు. నాకు తెలీదమ్మా, తెలీదు అంటే విన్నాను. నాలో సగం ఉన్నాడు ప్రభాస్. మేము షూటింగ్ చేసేటప్పుడు 6 feet పెరిగావు. ఏంట్రా ప్రయోజనం? నేను చూడరా 5 feet ఉన్నాను. ప్రపంచాన్ని గడగడలాడిస్తాను రా. మా ప్రమోషన్ అంటేనే ఒక మాయ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ ఎ మాయ అండి. ఏది మాయ కాదు చెప్పండి. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? చెప్పాను లెట్స్ హ్యావ్ మోర్ కిడ్స్ అని. ఇంకెవరైనా పోయి చూసుకోపో అని. నేనెంతో మంది బేవార్స్ గాల్ని, శుద్ధ బేవార్స్ గాల్ని చూశాను గానీ మీ అంత పరమ బేవార్స్ గాళ్ళని నేను చూడలేదు. ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డారో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కు తెలుసు. మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారు వీళ్ళిద్దరే అసలు డబ్బులు ఇచ్చినా, అసలు మోహన్ లాల్ గారు అయితే డబ్బుల సంగతి మాట్లాడితే తిట్టాడు. నేరుగా వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టాను. ఈ సినిమాతో విష్ణు గారికి చెప్పలేనంత ఫ్యాన్ ఫాలో. ఇది నేను చూడలే. ఎందుకంటే నాన్నగారు అంటేనే కలెక్షన్ కింగ్. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్. నోటికి ఏదొస్తే అది మాట్లాడమే. యూ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్. అంటే మీరు ఆ బౌన్సర్లు గిన్సర్లు పెట్టి ఆ కల్చర్ ఎందుకు చేసుకున్నారు? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అంకుల్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, వి ఆర్ నాట్ నార్మల్ పీపుల్ అంకుల్. అంటే నేను ట్రాఫిక్ లో వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాను, మీరు నాతో కార్లో రండి. అసలు ఈడు తాగితే ఈయన గులేందో నాకైతే అర్థమైతే లేదురా. వాళ్ళు వస్తారు, ఫోటోలు తీసుకోవాలనుకుంటారు. బయట నుంచి మనం కనపడతామా? కనిపిస్తున్నాం. చూడు, అందరూ చూస్తాడు. హాయ్ చెప్పు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అని ఒకప్పుడు లాగా ఫ్యాక్షన్ అది ఇది ఏమీ లేవు. ఒకప్పుడు లాగా ఫ్యాక్షన్ అది ఇది ఏమీ లేవు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నాకేదో కాస్త కోస్త పలుకుబడి ఉందనే కదా ఎదురుగా కూర్చొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆయన పెద్ద గూండా, పెద్ద రౌడీ, పెద్ద లుచ్చా, పెద్ద లఫంగి. ఐ బిలీవ్ దట్ ఈ జన్మెత్తింది యాక్ట్ చేయడానికి. నటుడుగా ఉండాలి, నటుడుగా నాకు మర్యాద సంపాదించాలి. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో నాకు ఒక దిగులుండిపోయింది. చెప్పు చెప్పవా? చెప్పమన్నా కదా, మొదలుపెట్టు, చెప్పు. కన్నడంలో ఏదైనా ఒక సినిమాలో యాక్ట్ చేస్తే బాగుంటుంది. అవునా? అబ్బా, నెక్స్ట్ పిక్చర్ లో నాకు వెళ్ళని అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. చప్పట్లు కొట్టడం అనుకనే చిటికలే. గివ్ మీ ఛాన్స్, అట్లీస్ట్ మై అంబిషన్. అడుక్కోవాలా? మనుషులు దున్నపోతే సిగ్గుచనం లేదు నీకు. యు ఆర్ గోయింగ్ టు ఇన్వైట్. ఎస్, కమిటెడ్. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఏం చేశారు ప్రకృతిని కాపాడడానికి? మేమైతే చెడగొట్టట్లేదండి. ప్రభాస్ గారు కానీ మోహన్ లాల్ గారు కానీ చార్జ్ క్రోర్స్ కదా, అసలు అలా పుల్ ఆఫ్ చేశారు. ఏదో తేడాగా ఉందేంటి? కేవలం వాళ్ళకి మా నాన్నగారి పైన ఉన్న గౌరవం, ప్రేమ వల్లే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్ అన్న. టేక్ మెడిసిన్స్ ఆన్ టైం. ప్రభాస్ గారు కానీ మోహన్ లాల్ గారు కానీ వీళ్ళు ఎవరు డబ్బులు తీసుకోలేదు.
చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవయ్య. ప్రభాస్ ఇప్పుడు దాకా తను చేసిన విభిన్న పాత్రల్లో ఇది ఒక మైల్ రాయిగా నిలిచిపో. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. సార్ మాకు ఉన్న మిస్టేక్ కూడా ఏంటంటే విష్ణు బాగున్నావా అని అంటారు కొంతమంది. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఇంట్లో ఉండేవాడిని అంటే టీవీలో చూస్తుంటారు, ఫోన్లో చూస్తాం, వాడికి నేను క్లోజ్. విష్ణు ఒక్క నిమిషం పైన పడుతుంటాడు. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను పుట్టినప్పటి నుంచి ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? కానీ నేను అంత అందంగా ఉండేవాడిని కాదు. ఇప్పుడు పెద్ద అందగాన్ని ఏం కాదు. నీకు పర్టికులర్గా ఎందుకో నీకు కానీ నాన్నకు కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు సరిగ్గా ఆడతలేదు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. భయం వేస్తుంది నాకు, భయం వేస్తుంది. నటుడుగా నేను ఐ వాంట్ దట్స్ వాట్ నేను ఈ జన్మెత్తింది నటుడుగానే ఉండాలి. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. ఆంధ్రాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు? ఎందుకు అడుగు తింటానికా? 175 కదా. నాకు బహుశా 160 మంది తెలుసు. తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? 110. ఓకే, నాకు కనీసం 100 మంది తెలుసు. ఈ జప్పాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? నేను స్కూల్లో ఉన్నప్పుడు మీరు ఇంతే అందంగా ఉన్నారు, నేను కాలేజ్కి వచ్చినప్పుడు మీరు ఇంతే అందంగా ఉన్నారు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. నేను జాబ్ చేసినప్పుడు మీరు ఇంతకన్నా డబుల్ అందంగా ఉన్నారు, నేను మీడియాలోకి వచ్చిన తర్వాత ఇంకా ట్రిపుల్ అందంగా ఉన్నారు. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. నో క్లూ. అండ్ నేను అందంగా ఉన్నానని నేను అస్సలు నమ్మను. నేను అందంగా ఉన్నానని నేను అస్సలు నమ్మను. నమ్మద్దురా అడుగుతు. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.